పీఠాపురం రాజా రామ్మోహన్ రాయ్ పార్క్ నందు జేజీఆర్ హాస్పిటల్ సహకారంతో కొణిదెల వెంకట్రావు అంజనాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్, జనసేన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కరణం సూరిబాబు, జేజీఆర్ హాస్పిటల్ డాక్టర్ జోగా వీర బాలాజీలు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరానికి హాజరైన వారందరికీ షుగర్, బీపీ మరియు ఎముకల సాంద్రత పరీక్ష వంటివి ఉచితంగా చేసి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యంగా జీవిస్తూ మందుల వినియోగం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంటూ రోగాలను అధిగమించాలని పిలుపునిస్తూ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించిన జేజీఆర్ హాస్పిటల్ వైద్య బృందాన్ని అభినందించారు. పీఠాపురం శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పీఠాపురంలో జనసేన స్వచ్ఛంద సంస్థను స్థాపించామని, ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పీఠాపురం పట్టణంలో చలివేంద్రాల నిర్వహణ మరియు పేదలకు వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. ప్రజలందరికీ ఆరోగ్యం అందించే దిశగా ఈ మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని, ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు గాను పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ మరియు జనసేన నాయకులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మెగా వైద్య శిబిరానికి వచ్చినటువంటి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి జేజీఆర్ హాస్పిటల్ వారికి, దీనికి సహకరించినటువంటి కరణం వీరబాబు గారికి, కరణం సూరిబాబు గారికి అందరికి కూడా మనపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. తప్పకుండా ఇటువంటి క్యాంపులు మరిన్ని జరగాలి, జనానికి అవగాహన కలిగించాలి. ముఖ్యంగా ఈవేళ వైద్యుల చేత ఎన్ని మందులు వాడుతున్నారో బయట కూడా అన్ని 2-3 వంతుల మందులు కేవలం మందు షాపులోనే విక్రయించబడతాయి. ఇటువంటి క్యాంపుల ద్వారా జనానికి అవేర్నెస్ క్రియేట్ చేసి వారికి ఏ రకమైన మందులు అవసరమయ్యో వాటిని వాడుకునేలాగా వీరంతా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అదేవిధంగా ఈవేళ ప్రభుత్వ ప్రకారంగా కూడా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్ పనితీరు కూడా చాలా చాలా అద్భుతం. మన పిఠాపురం హాస్పిటల్ కావచ్చు, కాకినాడ జీహెచ్ కావచ్చు, ఈవేళ అద్భుతమైన పనితీరుతో వారంతా కూడా సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు. జనంలో అవగాహన రావాలి. ఈ మందుల వాడకం అనేది అవసరమైన దానికే వాడే విధంగా కూడా మనమంతా చైతన్యం కలిగించాలి. ఇటువంటి మెగా క్యాంపులు మరిన్ని నిర్వహించాలని ఈ నిర్వాహకుల్ని మరొక్కసారి అభినందిస్తూ, ఈరోజు ఉచిత మెగా శిబిరం మన పిఠాపురం పార్క్లో నిర్వహించడం జరిగింది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే విధంగా అన్ని రకాల వైద్య పరీక్షలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. సుమారు ఒక 100 మంది వరకు ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్, నెక్స్ట్ బోన్ మినరల్ డెన్సిటీ, యూరిక్ యాసిడ్ టెస్టులు నిర్వహించి ఉచితంగా వాళ్ళకి ఒక 4 రోజుల పాటు మందులు ఇవ్వడం జరిగింది. దీన్ని సద్వినియోగం పరుచుకున్న ప్రజలందరికీ అండ్ దీనికి సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మేము ఈ ట్రస్ట్ని, ఈ సేవా సంఘం అని, జనసేవా సంఘం అనే మా అమ్మగారు, నాన్నగారు అటువంటి ఈ కొణిదెల వెంకటరావు గారు, శ్రీమతి అంజనాదేవి గారి పేరు మీద ఈ ట్రస్ట్ జీవితకాలం ఆ దేవుడు ఎంత వరకు మనకి ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా బయట తీసుకోకుండా నా కష్టం మీద నేను ఎంతవరకు చేయగలను అంతవరకు నేను చేస్తానండి. అంటే ఈ సంకల్పంతో, అంటే నాకు ఆదర్శం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన రోజుకి ఎంతో ఆయన అలా ఆయన 2 hours ఆయన కేటాయితే సినీ ఫీల్డ్ లో రోజుకి 2 కోట్ల రూపాయల ఆదాయం వదిలేసుకుని ఈరోజు ప్రజల గురించి ఎంతో పాటుపడుతున్నారు. ఆయన ఆదర్శంగా తీసుకుని మేము మాకున్న దేవుడిచ్చిన ఏదో మాకు ఇచ్చినటువంటి మా వ్యాపారంలో కొంత సగం అమౌంట్ తీసుకుని ఈ పిఠాపురం నియోజకవర్గం ఈ సేవా సంఘం తరఫున ఈ పిఠాపురం ప్రజలు ఏ రోజు కూడా పస్తు ఉండకూడదంటూ మేము ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని, ఇది ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కాదు, ఇది లాంగ్ టైం. నేను కూడా నా పిల్లలకి అప్పచెప్పే విధంగా ఈ ట్రస్ట్ ఉంటుందని మీ మీడియా పూర్వకంగా నేను వాగ్దానం చేస్తున్నాను.